హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 14 జోహాన్స్బర్గ్లో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 100 పరుగులు సాధించి మంచి విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన ఇండియా పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత యశస్వి జైస్వాల్ అద్భుతమైన షాట్స్ ఆడి 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత రంగంలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా 8 సిక్స్లు 7 ఫోర్లు సాధించి 100 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. అలాగే 3 మ్యాచ్ల టీ20లో మొదటి మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 202 పరుగులు ఛేదించి ఇండియాను ఓడిస్తామనే ఉత్సాహంతో బరిలోకి దిగినా అంతగా రాణించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ తనదైన బౌలింగ్ శైలితో దక్షిణాఫ్రికా ప్లేయర్లను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు సాధించాడు. ఇది కూడా కేవలం 2.5 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి ఈ 5 వికెట్లు సాధించి దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈరోజు ఇతడు బర్త్డే కావడంతో బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చినట్టయింది. దీంతో అభిమానులు బర్త్డే రోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ 35 రన్స్ తప్ప మిగతా ఏ ప్లేయర్ కూడా అంత పెద్దగా రాణించలేదు. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసి తన పాత్ర పోషించాడు. దీంతో ఈ మ్యాచ్లో ఇండియా 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసి ముగించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.